వల్లనే ఆయన చాలా వల్గర్గా మాట్లాడిండు కాబట్టి ఇట్లా జరిగింది, ఆయన ఒక దేశద్రోహి అంటున్నారు, లేకపోతే రాముణ్ణి సీతను తిట్టడం ద్వారా. మా నాయకులు జడా శ్రావణ్ కుమార్ గారు ఆ కార్యాచరణ తలపెట్టడంలో కృష్ణరావణ్ గారు స్టేజ్ మీద మాట్లాడిన మాటలు తప్పులేవంటారు. అది అంటే ఒక డిప్యూటీ సీఎం ని పట్టుకొని నీ నోట్లో అని ఆపేయడం అది తప్పు కాదంటారు. అదే మేడం సమర్థిస్తున్నారా మీరు దాన్ని? నేనైతే ఆ మాట అన్నందుకు ఆ మాటలో ఏ తప్పు లేదని మాత్రం సపోర్ట్ చేస్తాను. తప్పు లేదంటారా? తప్పు లేదని సపోర్ట్ చేస్తున్నాను. జాడా శ్రవణ్ గారు సభ అధ్యక్షతన వహించిండ్రు. అసలు ఆ సభ దళిత క్రైస్తవులు అని పెట్టిర్రు. దళిత క్రైస్తవుల గురించి మాట్లాడాలి కానీ ఎందుకు ఒక సీఎం ను, ఒక డిప్యూటీ సీఎం ను టార్గెట్ చేసి ఆ సభ పెట్టిందే సీఎం నో, డిప్యూటీ సీఎం నో, లేకపోతే రఘురామకృష్ణరాజుని తిట్టడానికి అయితే పూర్తిగా రాంగ్ అండి. రఘురామరాజు గారు ఫైట్ చేస్తారు. 113 చర్చిలకి నోటీసులు ఇప్పించారు. మరి ఇల్లీగల్ గా కడితే నోటీసులు ఇస్తారు కదా. నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నేను కల్పన. కృష్ణరావణ్ 4 సార్లు వరుసగా అరెస్టులు బెయిల్ల తర్వాత ఉపా కేసు పడడం జరిగింది. సో దీని వెనుక చాలా మంది, కొంతమంది కుట్రలు ఉన్నాయని అంటున్నారు, కొంతమంది రాజకీయ కక్ష అంటున్నారు, కొంతమంది ఆయన నోటి దురుసు వల్లే ఇదంతా జరిగింది అంటున్నారు. సో ఈ విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పొలిటికల్ లీడర్, దళిత నేత ఏనుగుపల్లి కృష్ణ గారు మన ముందున్నారు. అరెస్ట్ అయినప్పటి నుండి జైలుకు వెళ్లే వరకు కృష్ణరావణ్ వెనుకనే ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఆయన అరెస్ట్ చేయాల్సి వచ్చింది, నిజంగానే కక్షపూరితంగా జరిగిందా, ఒక యూట్యూబర్ పైన పొలిటికల్ వ్యూహం ఉండొచ్చా అనేవి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి కల్పన గారు. ముందుగా టుడే 18 న్యూస్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. సో కృష్ణరావణ్ అరెస్ట్ అయినప్పటి నుండి మీరు ఆయనతోనే ఉన్నారు. ఆయనతోనే ఉంటున్నప్పుడు 4 సార్లు వరుసగా అరెస్టులు, మళ్ళీ బెయిల్ మీద మీరు తీసుకొచ్చేసారు. తీసుకొచ్చిన తర్వాత కూడా 5వసారి అరెస్ట్ అయినాక ఉప కేసు పడడం జరిగింది. ఇది చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఆయన నోటి దురుసు వల్లనే, ఆయన చాలా వల్గర్గా మాట్లాడిండు కాబట్టే ఇట్లా జరిగింది, ఆయన ఒక దేశద్రోహి అంటున్నారు, లేకపోతే రాముణ్ణి సీతను తిట్టడం ద్వారానే ఇట్లా జరిగింది అంటున్నారు. మీరేమంటారు దీనికి? ఆ రోజు జరిగిన అంశాన్ని ఆలోచిస్తే దళిత క్రైస్తవ సమర శంకారావం అనే సభకు మా నాయకులు జడా శ్రావణ్ కుమార్ గారు ఆ కార్యాచరణ తలపెట్టడంలో కృష్ణరావణ్ గారిని కూడా పిలవడం జరిగింది. కృష్ణరావణ్ గారు ఆ రోజు స్టేజ్ మీద మాట్లాడినప్పుడు ఇవన్నీ ఏం మాట్లాడలే. కొన్ని అంశాలు మాట్లాడి నా అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి ఇవన్నీ చూస్తూ మీరు నోట్లో అని ఆయన అక్కడ ఆగడం జరిగింది. అయితే ప్రజలందరూ చాలా భూతత్వంలో చూస్తున్నారు. ప్రజలంతా కూడా కాదు, కేవలం ఓన్లీ ఒక జనసేన పార్టీ వాళ్ళు, అలాగే కూటమి ప్రభుత్వాన్ని కృష్ణరావణ్ మీద బురద చల్లడం కోసమే తప్ప నోట్లో ఏం పెట్టుకున్నాం అనే దాన్ని, అంటే అది ఆ వర్డ్ అతను ఫినిష్ చేయలే. ఇప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడే స్వాతంత్రం ఉంటది, నోట్లో అని అక్కడ ఆగారంటే ఏంటి, గౌరవంతో కూడిన వినయం. అంటే దాన్ని బూతిగా మార్చొచ్చు, మంచిగా మార్చొచ్చు, మనకి ఎలాగ అనుకూలంగా ఉంటే అలాగా దాన్ని ఆ డాష్ని ఫుల్ఫిల్ చేసుకోకూడదు. జనరల్గా మనం మాట్లాడేటప్పుడు నోట్లో ఏమన్నా బెల్లం ముక్క పెట్టుకున్నావా, నోట్లో ఏమన్నా నాలుగు లేదా, ఆ టైంకి నీ నోరు పడిపోయిందా, ఈ టైపులో సంబోధిస్తూ ఉంటారు. అదే విధంగా ఆయన ఆ వర్డ్ అక్కడితో ఆపేశారు. దీన్ని కృష్ణరావణ్ గారు ఆ యొక్క సభలో మాట్లాడిన దానికోసమే అరెస్ట్ అయితే చేశారని మేమైతే అనుకో. గతంలో జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీ గురించి కానీ ఆయన 10 మార్లు మాట్లాడారని విన్నాను, మొన్న విన్నాను. నేను కూడా ఏమీ వినలే. వాటిని కక్ష పెట్టే అరెస్ట్ చేశారని చాలా మంది చెప్పడం జరిగింది. స్టేజ్ మీద మాట్లాడిన మాటలు తప్పులేవంటారా మీరు? అది ఒక డిప్యూటీ సీఎం ని పట్టుకొని నీ నోట్లో అని ఆపేయడం అది తప్పు కాదంటారా? అదే మేడం సమర్థిస్తున్నారా మీరు దాన్ని? సమర్థించడం కాదు, నేనైతే ఆ మాట అన్నందుకు ఆ మాటలో ఏ తప్పు లేదని మాత్రం సపోర్ట్ చేస్తున్నాను. తప్పు లేదంటారా? తప్పు లేదనే సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మేము తప్పు లేదు అనుకునే కనుక ఆయన్ని ఎక్కడ అరెస్ట్ చేసినా మేము వెళ్ళి ఆయన బెయిల్ తీసుకురావడం జరిగింది. ఎందుకు తప్పు లేదు అన్నాడంటే అక్కడ ఉండే సందర్భంలో ఆయన బూతులు అయితే ఏం మాట్లాడలేదు. అయితే ఇప్పుడు ఎదర వ్యక్తి
మనం మాట్లాడే విధానాన్ని తనని మనం మన మనసులో వేరే రకమైన ఆలోచన ఉంటే అది ఖచ్చితంగా మనం నొప్పించే విధంగానే ఉంటుంది ఆ డాష్ ఫీల్ చేసుకుంటే. అరే ఇప్పుడు నేనన్నమాటే నోట్లో నాలుక లేదా, నోట్లో బెల్లం ముక్క పెట్టుకున్నావా, లేకపోతే నోట్లో ఎప్పుడే అని అనుకుంటే అంత ఈ ఈ యొక్క ఆ వేలోనే ఎందుకు చూడాలి, అట్లే ఎందుకు అనుకోవాలి? అక్కడ తిడుతున్నాడు కాబట్టి మీరన్నట్టు నోట్లో అనేదాన్ని కొంతమంది బూతుగా కూడా అదే చూస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు జనరల్ గా కూడా ఇప్పుడు అందరూ కూడా మీ మాటనే సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నా వ్యక్తిగతంగా నాకు అనిపించింది, మా కార్యక్రమానికి వచ్చారు కనుక ఆయన తప్పు మాట్లాడారని నేను ఎలాగనుకుంటానండి. ఎందుకంటే నేను జడ్జిమెంట్ ఇవ్వలేదు, ఆయన నోట్లోంచి అక్కడ దాకా ఆగిపోయారు కనుక. ఆకుండా మాట అన్నారు అనుకోండి, ఆయన బూతులు తిట్టక కూడా నేను తిట్టలేదని అన్నాను అనుకోండి, అది నా తప్పు అవుతుంది. అతను ఏమన్నారు అనేది ఆయనకొక్కరికే తెలుసు కనుక అక్కడ దాకా మాట్లాడిన దానికోసం నేను చెప్తున్నాను. అసలు ఆ రోజు సభ జరిగింది కదా సార్, జాడా శ్రవణ్ గారు సభ అధ్యక్షతన వహించిండ్రు. అసలు ఆ సభ దళిత క్రైస్తవులు అని పెట్టిర్రు. దళిత క్రైస్తవుల గురించి మాట్లాడాలి గాని ఎందుకు ఒక సీఎం ను, ఒక డిప్యూటీ సీఎం ను టార్గెట్ చేసి మాట్లాడిర్రు? క్రైస్తవులకు న్యాయం జరగాలి, దళితులు ఉన్నారు, దళిత క్రైస్తవుల గురించి ఈ టాపిక్స్ అన్ని వదిలేసి ఆ సభ పెట్టిందే సీఎం నో, డిప్యూటీ సీఎం నో, లేకపోతే రఘురామకృష్ణరాజును తిట్టడానికి మాత్రమే ఆ సభ పెట్టినట్టుగా చాలా మంది అనుకుంటున్నారు. మరి అదైతే పూర్తిగా రాంగ్ అండి. మీకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే దళితుల మీద, దళిత క్రైస్తవుల మీద, పాస్టర్ల మీద, చర్చిల మీద, ఈ చర్చిల యొక్క పర్మిషన్ల మీద రఘురామరాజు గారు ఫైట్ చేస్తున్నారు. 113 చర్చిలకి నోటీసులు ఇప్పించారు. మరి ఇల్లీగల్ గా కడితే నోటీసులు ఇస్తారు కదా. నా క్వశ్చన్ ఫినిష్ అయిన తర్వాత మీరు అడగండి మేడం. చర్చిలకి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన తర్వాత అందరి ఇంట్లోకి వెళ్ళి వీళ్ళ క్రిస్టియనా, హిందువా, ముస్లిం అని ఒక ఎంక్వైరీ అయితే చేయింది, అఫీషియల్ ఎంక్వైరీ చేయించిన క్రమంలో చాలా మందికి ఈ దళిత సామాజిక వర్గానికి మనం పూర్వీకులు అంటే తండ్రి కానీ తల్లి కానీ ఎవరైనా చనిపోతే అంటే పూర్వం నుంచి వస్తున్న ఆచారం ఏంటంటే పండించుకునే స్తోమత అంటే ఆ బాడీని ఖననం అంటారు కదా, కాల్చడం అంటారు కదా, కాల్చే అంత ఖర్చు పెట్టలేని స్థాయి నుంచి కప్పెట్టే స్థాయికి అది పూర్వం నుంచి జరుగుతుంది. ఈ మధ్యకాలంలో వాళ్ళ యొక్క పూర్వీకుల్ని గుర్తు చేసుకోవడం కోసం ఆ చనిపోయిన రోజుని కానీ ఆ బర్త్డేని కానీ చేసుకోవడం కొంచెం ఈ క్రిస్టియన్స్ కి సంబంధించిన సమాధుల టైప్ లో కట్టడం కూడా జరుగుతుంది. 99% మీరు ఎంక్వైరీ చేయొచ్చు, సర్వే చేయొచ్చు. క్రిస్టియన్ సమాధుల్లో ఉన్న సమాధులన్నీ కూడా సమాధులు బాప్తీసం తీసుకుని క్రిస్టియన్స్ గా ఉన్న వాళ్ళైతే మీకు 5% ఉంటారు. వాళ్ళు ఎస్సీ కమ్యూనిటీకి చెందితే ఏనాడు చర్చికి వెళ్ళిన వ్యక్తి, ఏనాడు ఈ క్రిస్టియన్స్ కోసం తెలియని వ్యక్తిని కూడా చనిపోగానే అంటే ఓ బాక్సులు తయారు చేయించేస్తారు. అంటే బాక్సులు పెట్టగానే ఆయన క్రిస్టియన్ అయిపోయినట్టే. కానీ ఇదైతే పూర్తిగా తప్పు ఇన్ఫర్మేషన్ అంతా. దాని మీద ఫైట్ చేస్తున్నారు కనుక ఆ సమయంలో దళిత క్రైస్తవుల కోసం కానీ దళితుల సమస్యల పట్ల కానీ మాట్లాడకుండా ఈ రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడారు? ఆ రోజు విపరీతమైన వర్షం, క్లైమేట్, అసలు ఆ యొక్క సభ జరుగుతుందో లేదో కూడా ఎవరికి అందించలేని పరిస్థితి. ఇంచుమించుగా సభ అంతా కూడా 1 hour లో తేల్చిన పరిస్థితి వచ్చింది. అప్పటికే గెస్టులు కూడా చాలా తక్కువ సమయం మాట్లాడటం, నేను కూడా 1 minute మాట్లాడటం జరిగింది. డైరెక్ట్ పాయింట్ బర్నింగ్ విషయం ఏంటంటే రఘురామరాజు గారు దళిత క్రిస్టియన్ల పట్ల, ఈ చర్చిల పట్ల, పాస్టర్ల పట్ల ఆయన యొక్క వైఖరిని మరి నిలదీస్తూ శ్రావణ్ కుమార్ గారు ఆ వైపులో మాట్లాడటం జరిగింది. అంతే తప్పని ఇంకా చాలా అంశాలు మాట్లాడాలి. క్రిస్టియన్స్ కోసం, వాళ్ళ యొక్క హక్కుల కోసం, వారి రిజర్వేషన్ కోసం, ఈ 1950 ప్రెసిడెన్షియల్ కోసం, ఇవన్నిటి గురించి చాలా చర్చింపే జరగాలి. అయితే అంత టైం లేని కారణంగా ఆ వర్షం యొక్క ఇబ్బంది వల్ల అలాగా అసంపూర్తిగా ఫినిష్ చేయడం జరిగింది. అంతేగాని ఇందులో రాజకీయాల కోసం అయితే ఆ వేదిక అయితే వేయలే. పూర్తిగా 100% ఈ దళిత క్రైస్తవుల పట్ల మేము ఉన్నాము, మనం ఉన్నామని. మొన్నే కాకుండా ఇంతకు ముందు కూడా ఈ దళిత క్రిస్టియన్స్ని, ఈ పాస్టర్ని కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి విజయవాడలో శ్రీరామ ఫంక్షన్ హాల్లో కూడా కార్యక్రమాలు చేసిన రోజులు ఉన్నాయి. అంటే మొన్న ఒక్కరోజే కాదు, దాదాపుగా నాకు తెలిసి ఒక 5-6 ఏళ్ల నుంచి మేము పార్టీ పెట్టిన కానీ ముందు నుంచి కూడా ఈ దళిత క్రైస్తవులకి మేము సపోర్ట్ గానే ఉన్నాం. అంటే అందరికి ఈ యొక్క దళిత సమర శంకారాం సభలో కృష్ణారామన్ గారు నరసింహం వల్ల ఈ అంశాన్ని బాగా మాకు బయటకు వచ్చింది. లేకపోతే
కృష్ణారామన్ గారిని అరెస్ట్ చేయకపోతే ఈ దళిత క్రైస్తవ సమర శంకరావం కూడా చాలా మంది తెలియపోవచ్చు. ఓకే, ఇప్పుడు రావణ్ దళితుడు కాదు అని అంటున్నారు, ఆయన ఒక చౌదరి అంటున్నారు. మరి ఆయన చౌదరి అయినప్పుడు ఆయన దళితుడు కాదు ప్లస్ క్రైస్తవుడు కూడా కాదు అని అంటున్నారు. మరి ఈ రెండు కానప్పుడు ఆయనను ఎందుకు ఇన్వైట్ చేసిరు? దానికి ఒక దళితుడు అయితే అనగారిన కుటుంబంలోంచి బయటకు వచ్చిండు కాబట్టి ఆయనను ఇన్వైట్ చేసినామని చెప్పొచ్చు. లేదు ఒక క్రైస్తవుడు అనుకోండి, క్రైస్తవుడు కాబట్టి మేము ఇన్వైట్ చేసినామని అనుకోవచ్చు. సో ఆయనను ఒక జర్నలిస్ట్ గా పిలిచిరా, లేకపోతే ఒక దళితుడా, లేకపోతే ఒక క్రైస్తవుడా? ఎందుకు ఇన్వైట్ చేసిరు అసలు ఆయనని? కరెక్ట్. ఈ మధ్య కాలంలో ఆకివీడులో రామాలయం కోసం, గొంతేలమ్మ గుడి కోసం జరుగుతున్న సందర్భాన్ని బట్టి ఆయన రఘురామరాజు గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అంటే మాట్లాడినప్పుడు ఈ దళిత క్రైస్తవులకి దళితులకి ఈయన సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో ఉప్పాడ అనే ఆ ఏరియాలో దళిత స్టూడెంట్లకి ఆ టీచర్స్ మాట్లాడే విధానాన్ని అది కూడా ఈయన మాట్లాడడం జరిగింది. అంటే ఈ దళిత సామాజిక వర్గం నుంచి వచ్చే సమస్యల మీద ఈయన గట్టిగా ఫైట్ చేస్తున్నాడు కదా, ఇలాంటి ఆయన్ని కూడా వేదిక మీద తీసుకురావాలనే కాన్సెప్ట్ తోనే తీసుకురావడం కానీ, ఆయన కులం కానీ, ఆయన మతం కానీ, ఆయన పర్సనల్ విషయాలు కానీ మాకైతే అప్పటిదాకా ఏమీ తెలియదు, ఇప్పటికీ కూడా తెలియదు, మాకు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆ రోజు ఈయన అరెస్ట్ అయినట్టే పిఠాపురం వెళ్ళడం జరిగింది. పిఠాపురం వెళ్ళడం జరిగితే అప్పటిదాకా ఒక్క జనసేన నాయకుడు కూడా తప్పుగా మాట్లాడలేదు. ఎందుకంటే నిజం నిర్భయంగా చెప్పాలి, ఒక్క జనసేన నాయకుడు కూడా తప్పుగా మాట్లాడలేదు. అక్కడికి ఒక ఆర్ఎస్ఎస్ అతని పేరు కూడా మర్చిపోయింది నేను, అతను లైవ్ పెట్టాడు. ఇక్కడికి ఆ దళిత సామాజిక వర్గం అయిన నాయకులు నన్ను చూసి జయభీమరావు భారత్ పార్టీ నాయకులు రావడం, మరి ఇంతమంది ఈర మహిళలు, జనసేన నాయకులు, ఈ ఉమ్మడి కూటమి నాయకులు మీరు ఏమైపోయారు, మీరు ఎక్కడున్నారు అని రెచ్చగొట్టే విధంగా మాట్లాడి లైవ్ పెడితే అప్పటికి జనసేన నాయకులు రావడం జరిగింది. తర్వాత నుంచి జనసేన నాయకులు ఇంక చేసిన వీరంగం మీ అందరికి తెలిసిన విషయమే. అంతవరకు కూడా జనసేన నాయకులు కూడా సమన్వయం పాటించి కృష్ణారామన్ గారి మీద ఎటువంటి అగత్యం చేయాలని కానీ ఇంకోటి కానీ లేదు. ఎప్పుడైతే ఈ ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన ఒక వ్యక్తి లైవ్ లో కూడా, ఫేస్బుక్ లైవ్ లో కూడా ఇచ్చాడు, అది ఆ లింక్ మీకు షేర్ చేస్తాను మేడం నేను, ఆయన రెచ్చగొట్టిన తర్వాత ఇదంతా జరగడం జరిగింది. అప్పుడు అక్కడ జై భీమ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అన్న తర్వాతే జై భీమ్ అంటూ మొదలు పెట్టింది. అక్కడ జై భీమ్ నినాదం చెప్పవలసిన అవసరం లేదు, అక్కడ జై శ్రీరామ్ అనే నినాదం చెప్పవలసిన అవసరం లేదు. జై శ్రీరామ్ అనే నినాదం ఎందుకు వచ్చింది? రామును దళితుడు కాదు, ఈ ఎస్సీ వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు కనుక జై భీమ్ చెప్పవలసిన అవసరం మాకు లేదు. మరి రామును చౌదరి అయినప్పుడు ఇంచుమించుగా అగ్ర కులస్తుల్లో హిందువులే ఎక్కువ ఉంటారు. మరి జై శ్రీరామ్ ఎందుకు తీసుకొచ్చారు? జై శ్రీరామ్ అని తీసుకొచ్చిన తర్వాత అప్పుడు మా కుర్రోళ్ళందరూ కూడా జై భీమ్ అంటాం మొదలెట్టారు. అప్పుడు జై శ్రీరామ్, జై భీమ్ అంటమే మొదలెట్టడం తప్ప కానీ ఆయన అంతవరకు కూడా ఆయన కమ్యూనిటీ ఏంటో కూడా మాకు తెలియదు. మేము కేవలం దళిత సమర శంకరావునికి వచ్చారు, మన సభకు వచ్చిన తర్వాత ఆయన అరెస్ట్ అయ్యేది కనుక ఆయన కాపాడవలసిన బాధ్యత మన పై ఉంది కనుక, మరి అదే నియోజకవర్గం కాకినాడ జిల్లా కనుక, పిఠాపురం మా కాకినాడకి జస్ట్ 10 కిలోమీటర్లు కనుక నేను వెళ్ళడం, మా టీం అంతా వెళ్ళడం చేయడం జరిగింది తప్ప కానీ ఇందులో వేరే ఉద్దేశం అయితే అంటే మీకు కృష్ణారావన్ ఓన్లీ ఆ మీటింగ్ లో మాత్రమే తెలుసా సార్? గతంలో కూడా తెలుసా? నాకు కృష్ణారావన్ గారు ఈ ఉప్పాడ దళిత విద్యార్థులకి సంబంధించిన అంశంలోనే యూట్యూబ్ లో స్కూల్ విషయంలో మాత్రం అప్పుడు కూడా నేరుగా కూడా తెలియదు నాకు, నేరుగా కూడా తెలియదు. ఆయన మాట్లాడటం, నేను చూడటం, ఇవన్నీ వినడం, తర్వాత ఆయన స్టేజ్ మీద రావడం, నేను పలానా సోన్స్ అని ఒకసారి ఫోన్ లో మాట్లాడటం కూడా జరిగింది. అంటే ఫోన్ నేను డైరెక్ట్ గా చేయలేదు, ఆ ఫోన్ ఆయనతో మాట్లాడటం జరిగింది. ఆ స్టేజ్ మీద నేను పరిచయం చేసుకోవడం కూడా జరిగింది. దానికి చాలా మంది కిరణ్ రాయల్ అని మన తిరుపతి అధ్యక్షులట జనసేన పార్టీకి, ఈ కథకంతా సూత్రధారి ఇతనే అని సుగాలి ప్రీతి గారు వాళ్ళ అమ్మగారి పక్కన నేను ప్రెస్ మీట్ లో కూర్చోవడం, ఆ ఫోటో, శ్రావణ్ కుమార్ గారి పక్కన ఉండడం ఆ ఫోటో, అలాగే రావణ్ గారి పక్కన ఉన్న ఆ ఫోటో, ఇవన్నీ ఫోటోలు తీసి కథకంతా సూత్రధారి ఇతని ఇవన్నీ నడిపిస్తున్నాడని ట్రోల్ చేయడం జరిగింది. ఇతను మరలా నన్ను వైసీపీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అంటే ఎవరో ఆయన ముఖ్య అనుచరుడు అని చెప్పడం, అసలు ఆ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎవరో కూడా నాకు ఇంతవరకు తెలియదు. అంటే ఓన్లీ ఈ
యూట్యూబ్ లో చూడడం తప్ప, సోషల్ మీడియాలో తెలుసు. సోషల్ మీడియాలో తప్ప ఆయన ఎప్పుడు నేరుగా చూసింది లేదు. అసలు ఆ వైసీపీకి నాకు సంబంధం లేదు. ఉమ్, ఉమ్. అది మేడం. సో ఈయన త్రిబుల్ ఆర్ ఉన్నారు కదా సార్, రఘురామకృష్ణమరాజు. అవును. రఘురామకృష్ణమరాజు 103 చర్చిలకు నోటీసులు పంపించారు అంటున్నారు. గతంలో కూడా పాస్టర్ ఇస్మాయిల్ టవర్ ఎక్కిర్రు అని కూడా మాకు తెలిసింది. అది కూడా బాగా హల్చల్ అయింది కదా. అంటే రఘురామకృష్ణమరాజు చేసేది కరెక్టే అంటారా? ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో జరుగుతుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్చికి నోటీసులు ఇచ్చి ఇది ఇల్లీగల్, దళితులైతే క్రైస్తవ్యంలో ఉండకూడదు కదా, వాళ్ళు దళితులు ఎట్లయితారు అని చర్చిలకు నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి అది కరెక్టేనా? అదైతే ఈ రూల్ పరంగా చూసుకుంటే అది కరెక్ట్ అవ్వచ్చు కానండి, అది 100% కూడా ఆయన చేసిన తప్పే. ఎందుకు తప్ప అంటే ఇవాళ రోజున అసలు దళిత క్రైస్తవులు ఎక్కడ ఉన్నారండి? టీడీపీ క్రైస్తవులు ఉన్నారు, జనసేన క్రైస్తవులు ఉన్నారు, వైసీపీ క్రైస్తవులు ఉన్నారు, ఇలాగ పార్టీ క్రైస్తవులు అయిపోయారు. పార్టీలు ఓన్ చేసుకున్నాయి వీళ్ళని. ఒకసారి టీడీపీ గవర్నమెంట్ వస్తే టీడీపీకి సంబంధించిన పాస్టర్స్ అంతా వాళ్ళ ఫెలోషిప్లకి వాళ్ళ అధ్యక్షులు అవుతారు, ప్రెసిడెంట్లు అవుతారు, సంఘ నాయకులు అవుతారు, చక్రం తిప్పుతారు. వైసీపీ వస్తే వైసీపీకి సంబంధించిన వాళ్ళు తిప్పుతారు. వాళ్ళకి జీతాలు, బత్తాలు, రకరకాలు ఇవన్నీ. ఇదంతా క్రిస్టియన్స్ అనే సంస్థని, క్రిస్టియన్స్ అనే మతంని, ఈ పాపం అమాయకులైన ఈ ప్రజల్ని కూడా వీళ్ళు రాజకీయం చేస్తున్నారు. పాస్టర్లు రాజకీయం చేస్తున్నారు. అంటే నేను అందరినీ అన్నాను, కొంతమంది పాస్టర్లు మాత్రం చాలా నిష్ఠగా నిబద్ధగా ఉంటారు. వాళ్ళ జీవితాలను త్యాగం చేసిన పాస్టర్లు చాలా మంది ఉన్నారు. మొన్న ఈ దళిత క్రైస్తవ దానికి సంబంధించిన అగ్రకులస్తులు పాస్టర్లు రామారామ లక్షలు ఖర్చు పెట్టి వచ్చారు. యాక్చువల్ గా ఈ యొక్క మీటింగ్ ని కానీ ఇవన్నీ సపోర్ట్ చేయవలసిన దళిత పాస్టర్లే ఎక్కువ ముందులోకి రావాలి. వాళ్ళకన్నా అగ్రకులస్తులు పాస్టర్లు కూడా వచ్చారు. అంటే నేను పాస్టర్లు అందరినీ తప్పు పడుతున్నాను. ఏ పాస్టర్లు అయితే ఈ ప్రజల్ని మోసగిస్తున్నారో, అంటే మోసగిస్తాం అంటే ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి నేను ప్రార్థన చేసుకున్నా, ఇంకోటి చేసుకున్నా, నాకు మేలు జరగాలని నా దైవదోషుడు అనుకున్నప్పుడు మరి కలవర టెంపుల్ సతీష్ గారు ఎందుకు రాలేదు? ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఎందుకు రాలేదు? అంటే మీ చర్చిలోకి వచ్చి వాళ్ళు వీళ్ళదంతా ఒకే ఒప్పినాను. క్రిస్టియన్స్ గా ఎవరు ఎలా పోయినా ఏం పోయినా మా చర్చికి వస్తున్నారా లేదా? ప్రభు తప్పేం లేదు, మేము ప్రభునేమో కించపరచం, అలాగే హిందువులు ఏం కించపరచం. హిందువుల యొక్క మనోభావాలు గౌరవించాలా. తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో మేము ఉద్యమం చేశాం. శ్రావణ్ కుమార్ గారు నేరుగా హైకోర్టులో పిటిషన్ వేశారు. మాకు ఒక మతం పట్ల కానీ, ఓ కులం పట్ల కానీ, ఓ ప్రాంతం పట్ల కానీ మాకు ఎటువంటి విద్వేషం ఉండదు. ఈ రాష్ట్రంలో ఏం జరిగినా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రతి విషయాన్ని ప్రశ్నిస్తున్నాం. దీన్ని మాకు రకరకాల అంశాల్లో అంటగడుతున్నారు. ఏంటి పేటిఎం బ్యాచ్ అయినా కూడా వైసీపీ ప్యాకేజ్ ఇస్తే చేస్తున్నారని. మా సొంత కష్టం మా నాయకుడు జడా శ్రావణ్ కుమార్ గారు వచ్చిన డబ్బులు మాలాంటి వాళ్ళు చిన్న చితక సాయం ఇవన్నీ చేసి మేము అంచెంచులుగా మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని నడుచుకునే పార్టీగా భారత రాజ్యాంగం పూర్తిగా ఈ రాజ్యాంగం అమలయ్యే విధంగా కాపాడుకోవాల్సిన బాధ్యతగా ఉన్న వ్యక్తులుగా మీ పార్టీలో పనిచేస్తున్నాం. దీనికి రకరకాల పేర్లు పెడుతున్నారు జనాలు. ఏదేమైనప్పటికీ మేడం, మీలాంటి వాళ్ళ వల్ల ఈ రాష్ట్ర ప్రజలకి తెలియాలి నిజాలు. ప్రశ్న రావణ్ను అరెస్ట్ చేశారు కదా, ఇప్పుడు ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఎప్పుడైనా కలిసే ప్రయత్నం కలిసిండ్రా ఉపా కేసు పడిన తర్వాత? విషయం ఏంటంటే ప్రశ్న రావణ్ గారిని ఉపా చట్టం పడిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రావణ్ గారితో ఎటువంటి టాక్స్ కానీ ఎటువంటి కలవడం కానీ జరగలేదు. ఆ రోజు ఎలిమెంట్స్ నుంచి నాతో పాటే నా కారులో వచ్చినాం, నా ఫోన్లోంచి వాళ్ళ ఇంటికి ఫోన్ చేయడం, ఆ టైంలో వాళ్ళ అమ్మాయితో పాపం మాట్లాడతా ట్రై చేశారు. ఆయన మాట్లాడే టైంలో వాళ్ళ అమ్మాయి ఫోన్కి అందుబాటులో లేదు. నేను అప్పుడు తనకి మాట ఇచ్చా, తమ్ముడు అన్న ఇల్లు కలవండి అన్న అంటే నేను రావడం కూడా ఆ పర్పస్లోనే వచ్చాను. ఒక తండ్రిని దూరం అవుతే పిల్లలు ఈ విధంగా బాధపడతారు అనేది నాకు చాలా తెలుసు. అందుకని ఖచ్చితంగా నేను వాళ్ళని కలవడం కోసం చాలా ప్రయత్నం చేశాను. అయినప్పటికీ నాకు కలవడానికి సాధ్యం కాలేదు. కలిసి తీరుతా. కృష్ణ రావణ్ బయటకు వస్తారు అని అనుకుంటున్నారా? డెఫినెట్ గా వస్తారు. ఎందుకు ఈయన జడా శ్రవణ్ గారు మధ్యలోంచి ఎందుకు జరిగిపోయాడు సార్? అసలు మళ్ళీ వేరే అడ్వకేట్స్ వచ్చారు కదా, కారణం ఏంది అసలు? అంటే గమన అనే అమ్మాయి ఎవరు ఆమె వచ్చింది బందర్ కోర్టు దగ్గరికి. బందర్ కోర్టు దగ్గరికి వచ్చిన తర్వాత మేమంతా ఉన్న తర్వాత ఇలా వైసీపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు, ప్లస్ అని చెప్పారు. అయితే ఇక్కడ అంశం ఏంటంటే
ఆల్రెడీ మేము 4 కేసుల నుంచి తీసుకొచ్చారు బయటికి. అప్పటికి 4 కూడా కాదు 3 అనుకుంటా, 3 తీసుకొస్తున్నాం. మేము మీ దగ్గర ₹1 కూడా ఆశించలే. మేము చాలా ధనాన్ని ఖర్చు పెట్టాం, లక్షలు ఖర్చు పెట్టాం. రోజు ఒక 50 మంది, మినిమం 30 నుంచి 50 మంది. శ్రావణ్ కుమార్ గారు కూడా ఒక 10 కార్లు వేసుకుని హోటల్స్కి ఇవన్నీ ఎంత వెచ్చించుంటామో. మేము కేవలం రావణ్ గారిని రక్షించే అంశం మీద మరి మేము ఎంత చేస్తున్నా ఈమె వైసీపీ నాయకులతో జగన్ గారిని ఎందుకు కలిసారు, సరే మనం సరిగా చేయలేమని ఒక ఆమెకు అనిపించి ఉండొచ్చు. ఓకే తల్లి మీరు వెళ్ళండి అని చెప్పడం జరిగింది. సో అందుకనే జడ శ్రవణ్ గారు పక్కకు జరిగిపోవడం అంతే. ఇప్పటికీ కూడా మరలా వైసీపీ వాళ్ళు మేము రావణ కేసు మేము చేయలేము, దయచేసి శ్రావణ్ కుమార్ గారు పెద్ద మనసుతో చేయండి అని అడిగితే పెద్ద మనసు కూడా అవసరం లేదండి, నేను రావణ కేసు మళ్ళీ నేను టేకప్ చేస్తానని మా నాయకుడు జడ శ్రావణ్ కుమార్ గారు ముందుకు వస్తారు. ఇప్పుడు కేసు ఎవరు వాదిస్తున్నారు? ఇప్పుడు వైసీపీకి సంబంధించిన ఆయన పేరు పొన్నవల్లు. ఆయన లేదు లేదు పొన్నవల్లు సుధాకర్ రెడ్డి గారు. వాళ్ళు కూడా చెప్పక్కర్లేదు, వైసీపీ వాళ్ళు చెప్పక్కర్లేదు. వాళ్ళ ఫ్యామిలీ వచ్చినా కదా మాకు వాళ్ళ వల్ల న్యాయం జరగలేదండి, ఇలాగేంటి సోన్స్ అని ఇంతవరకు కూడా ఈ క్షణం దాకా కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా శ్రావణ్ కుమార్ గారిని కలవలేదు. అయినా మేము ఎందుకు కలవలేదు ఏంటని మేము అనలేదు. ఇప్పుడు ఒక అంశం మేడం, ఫస్ట్ రోజుని కేసు డీల్ చేశారు పొన్నవల్లి సుధాకర్ రెడ్డి గారు, 2వ వాయిదాకి అటెండ్ అవ్వలేదు. వాళ్ళ టీం ఎవరు అటెండ్ అవ్వలేదు. మాకు వచ్చింది ఇన్ఫర్మేషన్, మీరు అటెండ్ అవ్వలేదు కనుక మేము అటెండ్ అయిపోతాం, మీరు వదిలేశారు కనుక మళ్ళీ మేము లీడ్ తీసుకుంటున్నాం మేము అను. ఎందుకంటే మీకు మేము స్వచ్ఛందంగా చేస్తుంటే మా యొక్క అది హెల్ప్ని కానీ లేకపోతే ఏమన్నా కానీ మమ్మల్ని మీరు స్వాగతించాల. మీరు వద్దనేసరికి మేము రావడం కంటే ఇందులో 2 అంశాలండి. ఆ పరిస్థితుల్లో ఎవరున్నా కానీ అంటే అది మేము తప్పుపడడం లేదు, రావణ్ గారి ఫ్యామిలీ ఎవరున్నా కానీ మనకన్నా కొంచెం హై లెవెల్లో ఉన్నా, ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి, పెద్ద వ్యవస్థ, వైసీపీ గవర్నమెంట్ వీళ్ళంతా మనకు సహాయం చేస్తారనుకునేటప్పుడు ఆటోమేటిక్గా మానించి దూరంగా వెళ్ళడానికి ఎవరికైనా ఉంటుంది. మానించే కదండి, ఇప్పుడు వైసీపీ నుంచి కన్నా సాక్షాత్తు ఏ బీజేపీ వాళ్ళు ఏ కేంద్ర మంత్రి మాట్లాడారు అనుకోండి ఇక్కడి నుంచి అక్కడ కూడా వెళ్తారు. ఎందుకంటే వాళ్ళకి వైసీపీ నుంచి వెళ్ళిపోవాలా, శ్రావణ్ కుమార్ గారి దగ్గర నుంచి వెళ్ళిపోవాలా, బీజేపీ దగ్గరికి వెళ్ళాలని కాదండి, వాళ్ళు బయటికి రావాలి. వాళ్ళ ఇంటెన్షన్ అదే ఉంటారు. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి రాజకీయాలకి ఏం సంబంధం, దాన్ని రాజకీయం చేశారు. యాక్చువల్ గా నిజంగా చెప్పాలంటే వైసీపీ వాళ్ళు దీన్ని రాజకీయంగా చేశారు. ఇప్పుడు ఇది టీడీపీ వాళ్ళకి ఎక్కడొచ్చింది కోపం, కూటమి ప్రభుత్వానికి ఎక్కడొచ్చింది కోపం, పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడొచ్చింది కోపం. 4 సార్లు అరెస్ట్ చేసినా, 4 సార్లు జడ శ్రావణ్ కుమార్ గారు బెయిల్ చేసినా అంతవరకు శ్రావణ్ కుమార్ శ్రావణ్ కింద ఉంది. ఎప్పుడైతే వైసీపీ ముసుకొచ్చిందో వాళ్ళు ఇది పార్టీ ఫీలింగ్ గా రావణ్కి వైసీపీ అనే ఓ బోర్డు మెల్ల తగిలించారు. వాస్తవానికి వైసీపీకి ఈయనకి సంబంధం ఉందన్నది మాకు కూడా తెలియదు. ఉందంటారా సంబంధం? మాకు కూడా తెలియదు అంటున్నానండి. అందుకే సంబంధం లేనిది మరి వైసీపీ వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయాలి, అంతమందిని అడ్వకేట్స్ ఎందుకు పెట్టాలి? ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు అంటున్నారు ఆయన ఆ దళిత సభకు వచ్చినందుకు మా ద్వారా ఇది జరిగిందేమో అనే ఆలోచనతో మీరు శ్రవణ్ గారు సపోర్ట్ చేయడం జరిగింది. మరి వైఎస్ఆర్ సిపికి సంబంధం లేకపోతే వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తారు? అసలు కరెక్ట్ క్వశ్చన్ సార్. అంటే ఈ అంశానికి ఆ ముడిపడి లేకపోయినా ఒక అంశం చెప్తాను మీకు, అది దగ్గరగానే ఉంటుంది. వైసీపీ వాళ్ళు ఇది ఎందుకు చేశారంటే గతంలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనే ఒక డ్రైవర్ని మర్డర్ చేసి ఒక ఎమ్మెల్సీ డోర్ డెలివరీ ఇవ్వడం జరిగింది. ఆ కేసు పూర్తిగా ఫస్ట్ నుంచి డీల్ చేసి అనంతబాబుని జైలుకి పంపించిన పాత్రలో నాది ముఖ్య పాత్ర. మీరు చూసినట్లయితే ఆన్ రికార్డ్ లో మహాన్యూస్ గానీ, ఏబిఎన్ గానీ, TV9 గానీ, 99 గానీ ఇవన్నట్లో రెడ్ కలర్ టీషర్ట్ నేను వాకింగ్ చేస్తుంటే అక్కడ ఉన్న తమ్ముడు వాళ్ళు నాకు ఫోన్ చేస్తే అన్న ఇలా జరిగిందంటే ముందు కార్ ఆఫ్ చేయండి, టర్న్ ఆఫ్ చేయండి, నేను వస్తున్నానని. సమయం అప్పుడు 6 చిల్లర అవుతుందండి మార్నింగ్. నేను ఒకటి రావడం అక్కడ ఆ కార్యక్రమంలో 4 days తెలిసాను నా బైక్ అని. 4 days ఉందో లేదో కూడా తెలియదు, అంత నిమగ్నమై ఉన్నాను నేను. ఈ పోస్ట్ మార్టం అయ్యి ఎండ్ అయిన దాకా కూడా అపార్ట్మెంట్ కాడికి వెళ్ళి నా బండి తెచ్చుకోలేదు. అయితే అప్పుడు టీడీపీ వాళ్ళు ఈ అంశంలోకి పోరాటానికి వచ్చారు. టీడీపీ వాళ్ళని పిలవలే,
మీరు రెండు మా సాయం చేయమని ఎవరు అనలే. దళిత నాయకులుగా మేమే పోరాడుతున్నాం. ఆ స్థానిక మాజీ ఎమ్మెల్యే వచ్చి తను కూడా చేశారు. ఎవరో మంచి చేస్తే తప్పేమని కదా, ఆయన ఏం పక్కకి వెళ్ళమని. అంటే ఆ అంశాన్ని రాజకీయంగా వాళ్ళ లబ్ధి కోసమే. సో అప్పుడు ఆ డ్రైవర్ హత్యను చాలా మంది వైసీపీ వాళ్ళు చేసిండ్రు అని చెప్పేసి రాజకీయంగా వాడుకున్నారు కాబట్టి ఇప్పుడు రావణ్ విషయంలో కూడా వీళ్ళు వచ్చిరని అది నేను దీనికి దగ్గర సంబంధం ఉందంటానండి. ఇప్పుడు విషయం ఇప్పుడు మీరు ఇక్కడ ఒక పాయింట్ క్యాచ్ చేయాల. ఆ రోజున టీడీపీ వాళ్ళని ఎవరు పిలవలే. స్వచ్ఛందకాలం 5 lakhs ఎంతో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. వాళ్ళ పాపం ఆర్థిక పరిస్థితి బాగోదు, వాళ్ళ పేదవాళ్ళు ఈ కష్టాన్ని గురించి ఒక 5 లక్షలు ఇచ్చారంటే హ్యాపీ. అంటే మిమ్మల్ని ఎవరు ఇవ్వమని అడగలేదు కదా, ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? మీరు అన్యాయం అయిపోయారు. చంపింది ఎవరో వైసీపీ ఎమ్మెల్సీ. అదే టీడీపీ ఎమ్మెల్సీకి చంపితే 5 lakhs ఇస్తారా? ఇవ్వరు. ఇప్పుడు ఇలా జరిగిన తర్వాత ఇక్కడ కూటమి ప్రభుత్వం నుంచి కేసులు పెడుతుంది. పవన్ కళ్యాణ్ గారిని తిట్టినందుకు, లేకపోతే రఘురామరాజు గారిని తిట్టినందుకు, లేకపోతే కూటమి ప్రభుత్వం అని అన్నందుకు, కేసులు పెట్టినందుకు ఈ కూటమి ప్రభుత్వం రావణ్కి సపోర్ట్ చేయదు కదా. అప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తారు? జడా శ్రావణ్ కుమార్ గారు అన్న వ్యక్తి ఎలాగా ఉన్నారు. ఇంకా ప్రతిపక్షం వాళ్ళ పిలవపోయినా వస్తారు. అలా పిలవపోయినా పిలిచినా ఎలాగ పిలిపి ఎలాగ ఉంది. ఈ గమన అనే అమ్మాయి అలాగా ఓ మాట వేసింది కనుక వాళ్ళకి ఒక వే దొరికింది కనుక అది పూర్తిగా వాళ్ళ వైపుకి తిప్పుకుంటూ జరిగింది. ఇదే రావణ్ గారి విషయంలో ఇప్పటికింకా మా చేతిలో ఉంటే ఆ యొక్క సబ్ జైలు కాడ మాకు రూమ్ ఉండేది. ఆయన కాపాడుకోవడం కోసం రావణ్ గారికి ప్రాణాపాయం ఉంది. స్వయంగా మాకు తెలుసు ఆ రోజు పిఠాపురంలో ఏం జరిగిందో, ఏం జరగబోతుందో, రానున్న రోజుల్లో కూడా ఏం జరుగుతుందో కూడా తెలుసు. రావణ్ గారికి ఖచ్చితంగా ప్రాణాపాయం ఉంది. ఎందుకంటే ఆ రోజు అలా మాట్లాడినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఒక ఉన్నత అధికారి ఇప్పుడే మీరు కొట్టి చెయ్యాలా ఈ రాద్ధాంతం, కోర్టు వాయిదాకి రాడా అని అన్నారు. కోర్టు వాయిదాకి రాడా మీ ప్రతాపాలు ఎక్కడంటే ఆ రోజు మా యొక్క ప్రాణాలు అరిచేతిలో గుప్పిట్లో పెట్టుకుని మా నాయకుని కాపాడుకుంటూ మేము ఆ యొక్క గొడవ నుంచి తప్పుకుని తగ్గి చాలా దారుణంగా మాట్లాడి కులం బాహాటంగా ఈ మాలనా కొడుకులకి సంబంధం ఉంది, ఈ మాదినా కొడుకులకి సంబంధం ఉంది, ఈనా కొడుకులకి సంబంధం ఉంది. ఏళ్ళు ఎందుకు వచ్చారు? ఆడు ఎవడో ఏంటి అని కొట్టి చంపేద్దాం పోతే ఏమైంది? మళ్ళీ కానీ పుడతామా? కొత్త డైలాగ్, సినిమా డైలాగ్, మళ్ళీ కానీ పుడతామా? పోలీసు ఎదురుగానే అన్నారు, పోలీసు ఆఫీసర్లు ఎదురుగానే ఉన్నారు. లేకపోతే ఒక సాధారణమైన ఒక యూట్యూబ్ ఛానల్లో రామన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేస్తే దాదాపుగా 300 నుంచి 400 మంది పోలీసులు, ఒక 50 మంది సిఏలు, ఒక 30 మంది ఎస్ఐలు, అంతమంది అవసరమా మేడం? బందిపోట, తీవ్రవాద, దేనికి? ఎక్కడ పోతుంది రాష్ట్రం? ఆయనకే ప్రొటెక్షన్ ఇచ్చారు కదా. చాలా మంది అక్కడ ఉన్న జనసేన కార్యకర్తలు మా నాయకుడిని తిట్టిండ్రు కాబట్టి వీళ్ళు దాడి చేస్తున్నందుకు వాళ్ళు ప్రొటెక్షన్ కలిగించడం జరిగింది. అది దానికి కంపల్సరిగా మేము పోలీస్ వ్యవస్థనే అభినందించవలసిన విషయం. మేమేం కాదనడం లేదండి. అంటే మేము చెప్పేది ఏంటంటే ఆ పరిస్థితి నిజంగా మీరు 300 మంది పోలీసులు ఒక జడ్జి గారి దగ్గర ఒక ముద్దాయిని పెడుతున్న సమయంలోని ఆ పరిసరాల ప్రాంతాలకి 300 మంది పోలీసులు ఆపలేని పరిస్థితి వస్తుందా? జనసేన నాయకుల్ని ఆపలేని పరిస్థితి వస్తుందా? ఆపగలగచ్చు. మరి ఎందుకు ఆపలేదు? సరే, ఇవన్నీ పక్కన పెడితే ఎలబన్స్లో కోర్టులో రావణ్ గారు అటెండ్ అయ్యారు, బెయిల్ శాంక్షన్ అయింది, అన్నీ అయిపోయింది. అంతవరకు కూడా ఆయన మీద కేసు లేదు. నేరుగా ప్రెస్ మీట్లోకి వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడి నేను మరలా ఒక ప్రెస్ మీట్ పెట్టి వివరాలన్నీ చెప్తాను, అందరికి జైభీమని చెప్పడం, నాతో పాటు కారు ఎక్కడం. మేము దాదాపుగా 26 కిలోమీటర్లు ట్రావెల్ చేసి టోల్ గేట్ కాడ ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చింది? ఆ నియోజకవర్గం, ఆ ఏరియా సాక్షాత్తు ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు అనిత గారి నియోజకవర్గం. మరి పోలీసు వ్యవస్థలో దొల్లతనం లేకపోతే కేసు మీరు ముందే ఇప్పటికే మీరు ఏ కోర్టు గడి పెడితే ఆ కోర్టు గడి కేసు ఉందని హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు కదా. ఈ స్టేషన్ పరిధిలో ఆ కోర్టు గడికి వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు కదా. మరి అక్కడ ఎందుకు చేసుకోలేదు మీరు? అంటే అప్పటికి ఏ కేసులు లేవు, ఇంకా అయిపోయినాయి. అయినా వీళ్ళు ఈగో సాటిస్ఫాక్షన్ కావడం లేదు. అప్పుడు యూఏపీఏ ఉపచట్టాన్ని పెట్టి మరలా ఎలాగైనా అరెస్ట్ చేయాలని దాదాపుగా మేము 26 కిలోమీటర్లు వస్తే అక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఆపి నిర్బంధిస్తే మేము అప్పుడు బాధ కలిగి, నేను స్వయంగా రామును నా కూడా ఉన్నాడు కనుక కష్టం బాధ ఏదో నేను చూసా.
అప్పుడు మేము రోడ్డు మీద కూర్చుని ఇంకా చంపేస్తే చంపేయండి అని అన్న టైంలో ఉమ్. అక్కడ జరిగిన వాతావరణం అంతా ఈ 2-3 డేస్ మీరు రావణ్ ఎంబడే ఉన్నారా? రా పూర్తిగా రావనంబడి ఉమ్. ఆ జడ శ్రవణ్ గారు మీరు ఈ team అంతా లేరు. మొత్తం టోటల్. ఉమ్. మీకు ఒక విషయం మేడం, ఉమ్. నిజంగా ఎవ్వరికి మేము ఇంతలాగా శ్రావణ్ కుమార్ గారి దగ్గర ఉన్న గొప్పతనం అదే. మేము అందుకే ఆయన్ని యొక్క నాయకత్వాన్ని ఇప్పుడు మేమున్నాం, ఉమ్. వైసీపీలోకి వెళ్ళొచ్చు, టీడీపీలోకి వెళ్ళొచ్చు, జనసేనలోకి వెళ్ళొచ్చు. ఒక సీనియర్ పొలిటీషియన్ గా దాదాపుగా నేను 30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఉమ్. ఈ దళిత ఉద్యమంలో ఉమ్. ఇవన్నీ మాకున్నాయి. అయినా కూడా మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానానికి నడుచుకున్న వ్యక్తిగా ఈ దళిత సామాజిక వర్గం కానీ ఈ పేదలకు కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా, అగ్రవర్ణాల్లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఈయన గలవెత్తున్నాడు కనుక ఈయన వెనకాల ఉన్నాడు. ఉమ్. ఒక్కసారి రాత్రి తెల్లవారుజాము 4 అవ్వేది రావణ్ గారిని తీసుకెళ్లేదు. ఉమ్. మరలా ఎక్కడ ఉన్నా ఈ ప్రాబ్లం ఉంటుందని విజయవాడ వచ్చి మళ్ళీ విజయవాడ నుంచి సారాలు ఇంటికి దించిన తర్వాత మళ్ళీ ఉదయం 7-8 గంటలకి ఎక్కడైతే అక్కడికి వెళ్ళేటారు. ఉమ్. లాస్ట్ రోజు ఏమైందంటే అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత ఏలూరులో పెడతారంటే మేము ఏలూరుకి విజయవాడకి ఎంత దూరం మేడం? ఉమ్. 1 అవర్ జర్నీ అయితే వచ్చేవాళ్ళు. అవును. అయినా 1 అవర్ లో ఏం చేస్తారని మేము ఏలూరులోనే రూమ్ తీసుకోవడం జరిగింది. ఉమ్. ఏలూరులోనే రూమ్ తీసుకుని హోటల్ తీసుకుని మేము అంతా అక్కడే ఉన్నాం. మరలా ఏలూరులో ఉన్నారని ఆయన తీసుకుని వచ్చి గన్నవరం తీసుకొచ్చారు. మళ్ళీ వెంటనే టైం కాకపోయినా హడావుడిగా రెడీ అంటే రోజు ప్రతిసారి నైట్ పెడుతున్నారు కదా, లేట్ నైట్ పెడుతున్నారు కదా, ఈసారి ఆదివారం కదా మార్నింగ్ పెడతారనుకుని మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాం. ఉమ్. అంటే అంత ఇంట్రెస్ట్ ఉమ్. రావణ్ గారి కేసుని అంత స్పెషల్ గా ఉమ్. చూడడం జరిగింది మా నాయకుడు. ఉమ్. సో మహాసేన రాజేష్ ఉన్నారు కదా సార్, ఆయన కూడా ఒక దళితుడు. ఉమ్. మహాసేన రాజేష్ ఒక మాట అన్నారు ఈయన అరెస్ట్ కాగానే, యుఏపిఏ కేసు పడ్డ తర్వాత. ఆయన ఏమన్నాడంటే, ఫస్ట్ సారి కేసు పడ్డప్పుడే ఒక క్షమాపణ చెప్పి ఉంటే అయిపోతుండే కదా అని. ఒకవేళ నిజంగానే క్షమాపణ చెప్పి ఉంటే ఎవరికి, పవన్ కళ్యాణ్ గారికి, ప్రశ్న రావణ్ పైన యుఏపిఏ కేసు పడకపోతుండేనా? మరి మహాసేన రాజేష్ అన్న మాటలకు అర్థం ఏంటి అసలు? సరే, నాకు ఏంటి దౌర్భాగ్యం నాకు అర్థం కావట్లేదు, చెప్పడం తప్పుతలేదు. ఉమ్. ఇప్పటికి నాతో ఇంటర్వ్యూ చేసిన వాళ్ళందరూ నేను అడగకూడదు అనుకుంటాను, దానికోసం మీరు అదే అడుగుతున్నారు. అయినా తప్పడం లేదు నాకు. ఉమ్. మహాసేన రాజేష్ చాలా సార్లు ఇలా అంటా ఉంటాడు, చూసారో లేదు మీరు, ఇలా షర్ట్ ఇలా అనుకుని ఇలా అంటా ఉంటాడు. మరి ఏ సోల్డర్ ఏమన్నా నిప్పు ఏంటో నాకు తెలియదు. ఉమ్. మీసం తిప్పేటప్పుడన్నా మీసం వెనకాల ఉన్న రోషం తెలియాలి. ఉమ్. అరే నీకు సిగ్గులేదా? ఉమ్. నువ్వే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు, క్షమాపణ చెప్పాలా? నీకు ఎలాగ బుద్ధి లేదు, నువ్వు వాగుతావు, వాగిన తర్వాత క్షమాపణ కోరుతావు. నీ నోటి మీ మీ దగ్గర అటువంటి వర్డ్స్ వాడకూడదు కదా. నీ నోటి దురద వల్ల ఉమ్. ఈరోజు కూటమి ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి, జనసేనకి, టీడీపీకి, బీజేపీకి, హిందువులకి క్షమాపణ చెప్పుకుంటూనే పోతున్నాను. ఉమ్. ఎందుకు వచ్చిన బతుకది? ఏం సాధించావు? నిన్ను ఏం నమ్మి ఈ దళిత క్రిస్టియన్స్లు, ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, బీసీ వాళ్ళు అందరూ నిన్ను ఏ నాయకత్వాన్ని బలపరిచారు? ఎందుకు బలపరిచారు? నీకు ఏమైనా అర్థం అవుతుందా? ఉమ్. అంటే 4 ఏళ్ళు లోపలికి వెళ్ళేటప్పటికి అన్ని మర్చిపోయావా? ఇప్పుడు క్షమాపణ మీరు మొన్న చూసినట్లయితే నాకు తమ్ముళ్ళు చూపించారు, అన్న క్షమాపణ కోరుతూ లెటర్ రాసి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చింటే నేను నవ్వం. మేము ఉమ్. పగడు కూడా ఉండకూడదు, కష్టం ఉమ్. బాధలు ఉన్నా పర్లేదు. క్షమాపణ చెప్తే తప్పు అనుకుంటున్నారా మీరు? క్షమాపణ చెప్పేట్లకి చెప్పాలమ్మా, ఉమ్. క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకుండా నేను తోపు తురుముకాను అనే అహంకారం అసలు ఉండకూడదు. ఉమ్. నేను అనేది క్షమాపణ చెప్పే దాంట్లో కూడా ఒక ఇది ఉండాలి. ఉమ్. ఒక వ్యక్తి క్షమాపణ చెప్పిన, అరే చాలా మంచి వ్యక్తి, ఉమ్. పొరపాటు నోరు జారాడు అందుకు చెప్తున్నాడు, కానీ అతను మనం ఉమ్. రైట్ టు పర్సన్, అతన్ని మనం అది ఉమ్. అంగీకరించాలి ఉమ్. అని అనుకోండి. ఈ పర్సన్ అటువంటి వాడు కాదే. ఓసర వెళ్ళి అనే ఒక పదం ఉంటుంది, తెలుసు కదా మీకు. ఉమ్. ఆ ఓసర వెళ్ళి కూడా సిగ్గుపడే రీతిలో రంగులు మారుతాయి. ఎవరు? పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ కూడా ఆయన కూడా ఏం తక్కువ తినలేదు. సరిపల్లి రాజు కోసం అడిగారు, కానీ సరిపల్లి రాజు కోసం చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి గురించి అడగండి, నేను ఆయన గురించి కూడా చెప్తాను. ఇప్పుడు మహాసేన రాజేష్ గతంలో టీడీపీలో ఉన్నప్పుడు, జనసేన టీడీపీ పొత్తు లేనప్పుడు పవన్ కళ్యాణ్ ని బాగా తిట్టిండు, ఆఖరికి 4 పెళ్ళాలు అన్నాడు, చాలా మాటలు అన్నాడు. ఆయన అన్న తర్వాత క్షమాపణ కోరినా నేను, అందుకే జన సైనికులు టీడీపీ వాళ్ళు అందరూ కూడా మేము కలిసిమెలిసి ఉంటున్నాం అని అన్నారు. సో ఒక క్షమాపణ చెప్తే పోయేది కదా, యూఏపీఏ పడకపోతుండే కదా ప్రశ్న రావణ్. ఎందుకు చెప్పాలి మేడం?
అరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తిట్టింది కదా ఆయన. అసలు నేను అది ఇప్పటికీ కూడా నేను అదే స్టాండ్ మీద ఉన్నాను. ఉమ్. ఆ రోజు మాట్లాడే విషయంలో రావణ్ గారు తప్పు లేదు, తప్పు లేదు తప్పు అంటున్నారు. లేదు. తిట్టొచ్చు ఒక డిప్యూటీ సీఎం ని, మరలా సీఎం ని పచ్చ కామేర్లు పట్టినయా అని మేడం అడుగుతున్నారు. మీరు ఇక్కడ ఒక అంశాన్ని మీరు తిట్టారని మీరు దాన్ని ఫుల్ఫిల్ చేస్తున్నారు. తిట్టలేదని మీరు తిట్టలేదని నేను అంటున్నాను. మీరు తిట్టారని ఏమన్నా నోట్లో అన్న దానికోసమే కదా మీరు తిట్టారన్నారు. నోట్లో అన్నారు, చెప్పుతో కొట్టడము అవి అన్నారు, మళ్ళీ సీఎం ని పచ్చ కామేర్లు అన్నారు కదా. జనరల్ గా మాట్లాడే అంశంలోని అంటే నా అభిమాన నటుల వల్లనే నేను మాట్లాడుతున్నా ఆ, అన్నారు. ప్రశ్న సో ఆయన సరే, మాట్లాడితే సరే. మీరు మేడం మాట్లాడితే ఒక విషయం మేడం మీకు సరిపోతుందా? అలా కాదు, మీకు క్లియర్ కట్ గా ఒక విషయం చెప్తాను. ఉమ్, కృష్ణ రావణ్ మీద ఈ ఉపాసటం పెట్టారన్నారు. దేనికోసం పెట్టారు? ఉమ్. ఈ నక్సల్ భావజాలం గల వ్యక్తి అవును, కనుక మావోయిస్టుని మావోయిస్టుకి పొగుడుతూ మాట్లాడేది. ఇగ్మా ఆ, అనుకుంటా. అవును. ఇగ్మా. ఉమ్, నేను ఈ రోజు చెప్తున్నాను, ఉమ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఉమ్, ఈ రోజు అధికారంలో లేకపోతే ఉమ్. హిగ్మా కోసం గంటల తరబడి సభలు పెట్టి ఉమ్, మాట్లాడేటోడు ఉమ్, ఎవరో పవన్ కళ్యాణ్ గారు. ఉమ్, ఈ రోజు అధికారం వచ్చింది కనుక మాట్లాడు. ఉమ్, అప్పుడే నువ్వు శుద్ధపూసం అయిపోయినావా? ఉమ్. మరి ఎవరు మన పెద్ద ఆయన కదండి, మన తెలంగాణ పెద్ద ఆయన ఉంటారు కదా, ఆయన గద్దర్. గద్దరన్న. ఉమ్, గద్దరన్నకి నేను తమ్ముణ్ణి, ఉమ్, గద్దరన్న శిశువుణ్ణి, ఉమ్, సెగివేర శిశువుణ్ణి, నేను నక్సలైట్ భావజాలం అయిన వ్యక్తిని, ఉమ్, అడుగుకు పోయా, గన్న పెట్టుకుని వెళ్ళా, తిరిగొచ్చా. ఉమ్, మరి ఇవన్నీ వాటికి సంబంధించినవి కదా. ఉమ్, సంఘ విద్రోహాలకి చర్యలకి మరి విప్లవాలకి ఎటువంటి సంకేతాలు ఇచ్చినట్టు ఈయన ఉమ్, యువతకి ఎటువంటి ఈయన సంబోధించి మాట్లాడినట్టు ఉమ్, అవన్నీ కాదా? మరి ఆయనకు పెట్టకూడదా? ఉమ్, బూతుల విషయంలో సరే మీరు అన్నది అనుకోవచ్చు, ఉమ్, బూతులే. మరి జనసేన పార్టీలో మాజీ ముఖ్యమంత్రిని ఉమ్, నా కొడుకుని రమ్మను, ఆడి మీద నేను పోటీ చేస్తాను, కాకినాడ రూరల్లోనే. ఉమ్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యేలు 19 నానాజీ గారు అన్నారు. మరి ఆయన మీద కూడా పెట్టండి కేసు. ఉమ్, డైరెక్ట్ ఒక మాజీ ముఖ్యమంత్రి మినిమం గౌరవం ఉంటది కదా. ఉమ్, మరి మాజీ ముఖ్యమంత్రిని నా కొడక అలాగే ఇలాగన్నారు, ఉమ్, మరి ఆయన మీద పెట్టాలి కదా కేసు. చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు తొక్కు పెట్టి నారదెత్తా, చెప్పుతో కొడతా, ఇంకా రకరకాల నా నోటితో నేను చెప్పగలదు, మీ అందరికి తెలిసి, రాష్ట్ర ప్రజలకు అందరికి తెలుసు. ఉమ్, మరి అటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఈయన మీద కేసులు కట్టక్కర్లొద్దా? ఉమ్. అంటే మీరు పవన్ చేస్తే కళ్యాణ్ మాట్లాడిన మీరు చేస్తే ఆ, మీరు ఉన్నారు కనుక నేను ఆ మాటలు మీరు చేస్తే మంచి, ఉమ్, వేరే వాళ్ళు చేస్తే అది వేరే రకంగా మాట్లాడతారు. ఉమ్, అంటే నేను ఈ అంశం మీకు అర్థమైందో లేదో, ఉమ్, మీరు చేస్తేనేమో అది ఒక సంసారం, ఉమ్, వేరే వాళ్ళు అయితే అది కరెక్ట్ కాదు. ఉమ్, అందరికీ ఒకటే. ఉమ్, భారత రాజ్యాంగంలో ఇండియన్స్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వం, భారత రాజ్యాంగం అందరికీ ఒకటే. ఉమ్, మీకేమైనా స్పెషలా? ఉమ్, మీరు ఎక్కడి నుంచి అన్న ఊడిపడ్డారా? దేనికి మీకు అంత అహంకారం? 5 ఏళ్లలో ఎవరు ఉంటారో ఎవరు పోతారో ఎవరు తెలియదు. ఉమ్, మీకన్నా ఇదిగా రాష్ట్రాన్ని పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారికే 11 సీట్లతో పరిమితం అయ్యారు. ఉమ్, మరి మీకు అది గుర్తు రావడం లేదా? ఉమ్, 2029లో మీ పొజిషన్ ఏంటి? 2 ఏళ్ళు ఆల్రెడీ అయిపోయినాయి, 3 ఏళ్ళు ఉన్నాయి ఉమ్, లెక్క పెట్టుకుంటే. ఉమ్, తర్వాత ఏం జరుగుద్ది? కాలం అనేది ప్రజలు అంతిమంగా ఒక తీర్పు అంటిస్తారు. ఇప్పటిదాకా మగటం లేని మహారాజు గారిలా మన ప్రధాని మోడీ గారు ప్రభుత్వం నడిచింది. మొన్న ఏం జరిగింది ఢిల్లీలో? ఆ ఢిల్లీలో ఏకైక తెలుగు నాయకుడిగా ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో తెలంగాణ కానీ ఆంధ్ర కానీ జడా శ్రావణ్ కుమార్ గారు వెళ్ళి ఆయన వాయిస్ వినిపించారు జంతర్ మంతర్ దగ్గర. ఉమ్, ఒక్క ఈ పార్టీ వాళ్ళు, ఈ చిన్న పార్టీలైనా పెద్ద పార్టీలు ఎవరైనా, సాక్షాత్తు ఈ వైసీపీ వాళ్ళైనా సరే వెళ్ళి మద్దతు పలికారా? మాట్లాడారా? అంటే మీకు దేనికి చెప్తున్నానంటే, ఈ రాష్ట్రంలోనే కాదు ఎక్కడైనా సరే ఏ సమస్య మీదైనా సరే స్పందించి ప్రశ్నించి పోరాడే తత్వం మా పార్టీ జయభీమరావు భారత్ పార్టీకి ఉంది. ఉమ్, మా నాయకుడు జడా శ్రావణ్ కుమార్ గారు ఆ విషయంలో ముందుంటారు. ఉమ్, అలాగే ఈ నెల 17వ తారీఖున సోమవారం ధర్నా చౌక్ విజయవాడలో ఒక మహా నిరసన కార్యక్రమం అయితే చేయబోతున్నాం. దాదాపుగా మరి మేము అనుకున్నాం జనాలు ఎక్కువ రావాలని. ఏదేమైనప్పటికీ అది కూడా ఎస్సీ సప్లై నిధులు, ఎస్సీ పథకాలు 26 పథకాలు గతంలో 2015, 14, 16, 17 ఆ సమయంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్న దాన్ని ఆ యొక్క పథకాలని పెద్ద ఇంప్లిమెంట్ చేయకుండా అట్లనే ఉంచారు. ఉమ్,
2019కి వచ్చేటప్పటికి 2024 దాకా జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ కూడా తుంగలో దొక్కారు. మరలా అవే పథకాలని మేము పునరుద్ధరించి మేము ఎంతో గొప్పగా చేస్తామని మేము మేనిఫెస్టోలో పెట్టిన కూటమి ప్రభుత్వం వాటిని ఊసుకే వెళ్తారు. దాని మీద స్పందించమని వాటిలన్నీ అమలు చేయమని మా యొక్క పోరాటం ఈ నెల 17వ తారీఖున విజయవాడలో సోమవారం ఉదయం 11 గంటలకు మా నాయకుడు జడా శ్రావణ్ కుమార్ గారు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం అయితే తెలియజేస్తున్నారు. సో ఫైనలీ ఒక క్వశ్చన్ సార్, జడా శ్రవణ్ గారు ఆ మీటింగ్ లో హమారా ప్రసాద్ ని త్రిబుల్ ఆర్ ని పంది అది ఇదని తిట్టడం జరిగింది. సో అది కరెక్టేనా అసలు? సరే, వ్యక్తిగతంగా నాకంటూ ఒక పర్సనల్ ఒపీనియన్ ఉంటుంది ప్రతి వ్యక్తికి. జడా శ్రావణ్ కుమార్ గారిని లిల్లీ పొట్టుగాడు నన్ను ముట్టుకోవాలంటే నించునేసి ఎక్కాలి రకరకాల ఆయన ఆ ఒక్క డైలాగే వాడాడు. అమరా ప్రసాద్ కూడా చాలా సందర్భాల్లో ఫోన్ అంటే అన్ని చెప్పలేం, కొన్ని ఇది మీడియా ముందు చెప్పలేం. అనేక సార్లు ఫోన్లో రకరకాలుగా తిడుతూ రకరకాల మెసేజ్లు పెడుతూ ఎంతో మందిని ఆయనకి మా శ్రావణ్ సార్ దాకా ఎందుకు మాకే తప్పటం లేదు. ఈ రావణ విషయం జరిగిన తర్వాత నాకే తప్పలేదు. బెదిరింపులు, మెసేజ్లు, రకరకాలుగా కామెంట్లు ఇవన్నీ వస్తాయి మేడం. ఆటోమేటిక్గా ఒక వ్యక్తి ఏదో ఒక సమయంలో సమన్వయం కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నన్ను ఎదర వ్యక్తి ఇంత ఇలా అనేసినా అందరూ గమ్మున ఉండలేరు. ఎక్కడో దిక్కున ఏదో వస్తుంది. మీ నుంచి నాకు వచ్చేటప్పుడు నా నుంచి కూడా వస్తుంది. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం. అది కాకపోతే ఈ సమాజంలో మరీ మనం అంత ఇది చాలా పవిత్రమైనది. ఈ మాట సరిగా తీసుకోకపోతే క్షమాపణలు చెప్పే పరిస్థితులే వస్తాయి. క్షమాపణలు చెప్పే పరిస్థితిలో ముందు వరుసలో ఎవరున్నారో తెలుసు కదా. నోటి యొక్క దురదని మాట్లాడేసి రోజు క్షమాపణలు చెప్పడాలో కాళ్ళు పట్టుకుంటాలో ఇవన్నీ జరగవు. ప్రజలు చూస్తారు. చాలా మంది ఇంటలెక్చువాలిటీ వాళ్ళు బయటకు రారు. ఇవన్నీ గమనించి ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతారు. అది మేడం. ఓకే, ఫైనలీ ప్రశ్న రావణ్ గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి? ప్రశ్న రావణ్ గారు అయితే ఆయన మీద పెట్టే కేసులన్నీ కూడా అక్రమంగా దుర్మార్గంగా కూటమి ప్రభుత్వం పెట్టడం జరిగింది. ఏదేమైనప్పటికీ అంతిమంగా ప్రశ్న రావణ్ గారు నిర్దోషిగా వస్తారని మా నమ్మకం. ఆయన రావాలని కూడా కోరుకుంటాం. ఎందుకంటే ప్రశ్నించే గొంతుగా మోగపోకూడదు. ప్రశ్నించే గొంతుకుని సంఖ్యలేసి అణిచివేయకూడదు. ప్రశ్నించే గొంతుని వీలైతే ఆ ప్రశ్నకి జవాబు వెతుక్కోండి. ఆ ప్రశ్న జవాబు ఇవ్వండి. ఆ ప్రశ్నలో తప్పేమనుంటే విడతీసి విమర్శించి దాని యొక్క ప్రాబ్లం ఏంటంటే ప్రజలకు తెలియపరచండి. ఇదే ప్రశ్న రావన్నే నువ్వు చేసిన ఇది అదే అని మీరు మాట్లాడుంటే చాలా బాగుండేది కదా. మీరు మాట్లాడకుండా ఎందుకు దొంగదాన్ని దొడ్డిదాన్ని మీరు ఎందుకు అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేసిన తర్వాత 4 గంటలు బెయిల్ వచ్చిన తర్వాత అప్పుడు దాకా ఒక రోజుకోసారి అయ్యేది కదా కేసు. ఆ రోజే లాస్ట్ రోజే ఉపచట్టం ఎందుకు వచ్చింది? అంత సడన్ గా ఎందుకు వచ్చింది? ఎప్పుడు చనిపోడు ఇగ్మా? ఎప్పుడు పెట్టారు మీరు కేసు? ఏ రోజు ఫైల్ అయింది? పొంతనం లేని సమాధానం, పొంతనం లేని అర్థాలు. ఆల్రెడీ ప్రతిసారి వీళ్ళు పెట్టే కేసుల్లోని జడ్జి గారు రావణ్ గారిని అడగడం జరిగింది. రావణ్ గారు అక్కడ జడ్జి గారు చెప్పడం కూడా జరిగింది. ఆ యొక్క చెప్పే విధానాన్ని జడ్జి గారు చూసి ఇతను ఖచ్చితంగా నిర్దోషి అని ప్రతి కేసులో జడా శ్రావణ్ కుమార్ గారు వాదనలు విని ఏకేపించి ఈయనకి బెయిల్ ఇచ్చేటట్టు. మొన్న లాస్ట్ అండ్ ఫైనల్లో నేను దగ్గరుండి చూసా. ఆ రోజు ఎంత ఐరన్ పడ్డారో పోలీస్ ఆఫీసర్లో. ఏది ఏమైనప్పటికీ ఎలా అయినప్పటికీ రామ్ని పంపిస్తేనే కానీ కుదరదనే పట్టుదలగా వచ్చారు. ఆ రోజు పబ్లిక్ ప్రాసిక్యూటర్లో ఒక నియోజకవర్గానికి లేదా ఒక ఏరియాకి ఎంతమంది ఉంటారని గవర్నమెంట్ దాదాపుగా ఆ రోజు చాలా మంది వచ్చారు. ఇంచుమించుగా 25 మంది సుమారు వచ్చారు. అంత ఎందుకు? జడా శ్రావణ్ కుమార్ గారితో లాయర్లు 4-3 అంతే. మేము మామూలుగా. మరి మీరు ఎందుకు వచ్చారు? ప్రజలు అందరూ చూస్తున్నారు. ఖచ్చితంగా 2029లో కూటమి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే బాధ్యత జై భీమరావు భారత్ పార్టీ తీసుకుంటుంది.